పోరాటాలు చేస్తున్నా కానీ ఎక్కడ కానీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ విత్డ్రా చేసుకునే ప్రయత్నం ఎక్కడా చేయలేదు. ఆ పోరాటాలు చేస్తున్నా కూడా వాళ్ళు ఆ ఏడీ బిల్డింగ్ కాడ కంటిన్యూగా ఒక 30 days 40 days ఉద్యమాలు చేసినా కూడా వాళ్ళు ఎత్తిచ్చేయడం జరిగిందే కానీ మేము విత్డ్రా చేసుకుంటామని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఏ రోజు గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. అది పోగా ఏదైతే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఉందో అది వెంకటేశ్వర స్వామి ల్యాండ్ ఇస్తూ ఆ విద్యా సంస్థని నెలకొల్పడం జరిగింది. అంత పెద్ద విద్యా సంస్థ ద్వారా ఏదైతే ఎయిర్పోర్ట్ నుంచి బైపాస్ వస్తే బైపాస్ నుంచి పద్మావతి మహిళా యూనివర్సిటీ ద్వారా వచ్చి ఈ హోటల్ కి దారి కావాలని చెప్పేసి 6 lane మాస్టర్ ప్లాన్ లో పెట్టి దాన్ని రోడ్డుకి తీసుకుంటా ఉంటే అప్పుడు యూనివర్సిటీ విద్యార్థులు యూనివర్సిటీ వీసీ గారు అందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అడ్డగించడం కూడా జరిగింది. దానికి మేమంతా కూడా పోయి ఒకరం కొట్టుకోవడం కూడా జరిగింది. అంటే అంత పెద్ద ప్రజలు అంత ఆపినా కూడా ఆ రోజు ప్రభుత్వం ఆపే పరిస్థితిలో లేదు. పట్టుదలతో ఆ హోటల్ పెట్టాలి, దానికి డెవలప్మెంట్ కోసం రోడ్డు వేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు పోయిందే కానీ ఎక్కడ కానీ విత్డ్రా అవ్వాలని కానీ లేదా దీన్ని పునఃపరిశీలిస్తామని కానీ ఎక్కడ కానీ పరిశీలించే పరిస్థితి లేదు. కానీ ఆ సమయంలో సురేష్ ఏదైతే హోటల్ పర్మిషన్ వచ్చిన సమయంలో సురేష్ జనసేనలో ఉన్నారు కాబట్టి ఆయన ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ కాబట్టి పార్టీకి పరంగా మాట్లాడడం జరుగుతుందే కానీ వాస్తవాలైతే మేము ఫస్ట్ నుంచి అక్కడే ఉన్నాం. 2 సంవత్సరాలు దాటిపోయింది, నువ్వు సరిగా గమనించినట్టు లేవు పాపము. నేను ఆ హోటల్ అనుమతి వచ్చినప్పుడు నేను మన పార్టీలోనే ఉన్నాను కానీ అది పార్టీ గురించి మాట్లాడద్దు. ఇక్కడ నేను ఏమంటున్నానంటే నేను నువ్వు వదిలే రాజకీయాలు నువ్వు ఇష్టం వచ్చినట్టు నీకు తెలిసిన మాటలు నీకు ఆత్మీయాలతో మాట్లాడితే నేను వినేదా? నీకేం తెలియకుండా నువ్వు మాట్లాడుతున్నారు. ఒకసారి కిరణ్ కుమార్ మాట్లాడు. వాస్తవం గారు సురేష్ ఆపండి ఒక నిమిషం, ఆయన మాట్లాడండి. ఆయన ఏదో చెప్తున్నారు కదా, ఆయన చెప్తున్నారు కదా, ఈయన అడిగిన దానికి ఆయన ఏదో చెప్తున్నారు, వినండి ఒకసారి. మన కిరణ్ కుమార్ తీసుకున్న స్టెప్ చేసిందా? ఆ రోజు దీన్ని వ్యతిరేకించుంటే ప్రజల్లో 10 నెలలకే భయపడి నిన్న స్వామీజీ భయపడి రైట్ సురేష్ గారు. ఓకే 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 సురేంద్ర నాయుడు గారు మీరు కూడా ఆగండి క్విక్గా. వేణుగారు క్విక్గా. సురేష్ గారు మీరు ఆగండి. సురేంద్ర నాయుడు గారు, వేణుగారు మీరు క్విక్గా చెప్పండి. వేణుగారు మిమ్మల్ని చెప్పడం ఏమంటే చంద్రబాబు నాయుడు తీసుకునిందని అందరూ స్వాగతించాలి, అంతేగాని భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోయారు, మాకు బెదిరిస్తే మేము వెళ్ళిపోయినారనే మాట మాట్లాడకూడదు. ఈ రోజు ప్రజలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడిస్తేనే మనుగడ కొనసాగిస్తాదే గానీ మేము చెప్పిందే వేదం మేము చేసిందే వేదం అంటే ముందుకు పోతే ఈ రోజు 151 సీట్ల నుంచి 11 సీట్లకు ఎందుకు వచ్చిందో అది మనం పరిశీలించాలి. రైట్, దాట్స్ ఎ పొలిటికల్ డిస్కషన్ అండి, దట్ వి విల్ డిస్కస్ లేటర్ ఆన్. ఒకసారి కృష్ణాంజనేయులు గారి దగ్గరికి వెళ్దాం. ఓకే ఓకే కృష్ణాంజనేయులు గారు ఓకే. ఈ సబ్జెక్ట్ ఇంకా లేదు మాట్లాడారు. ఇనఫ్ మాట్లాడడానికి కాదు, కేవలం నేను కానీ తిరుపతి సురేంద్ర లైన్ లో అడగండి. లైన్ లో కిరణ్ అడుగుతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ముందుకెళ్ళాయా, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందుకెళ్ళిందా అన్న విషయాన్ని వివరణ కిరణ్ కుమార్ అని చెప్పానండి. చాలు, మళ్ళీ మాట్లాడదాం ఈ సబ్జెక్ట్. ఒకసారి కృష్ణాంజనేయులు గారి దగ్గరికి వెళ్దాం. సురేంద్ర నాయుడు గారు కాస్త ఆగండి. కృష్ణాంజనేయులు గారు, చాలా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. పిఠాపురం వర్మ గారు మళ్ళీ ట్వీట్ చేశారు. ఏమని?
నా ప్రజలే నా బలం. అక్కడ ఆ ట్వీట్లో అందరి ఫోటోలు, మోడీ దగ్గర నుంచి అందరి ఫోటోలు పెట్టారు, నాగబాబు గారి ఫోటో పెట్టాల. ఈయనేదో మళ్ళీ అంటే జనాలందరూ సేవ్ చేసి పెట్టుకున్నారు. ఎందుకంటే ఈయన ట్వీట్ చేయటమును మళ్ళీ సాయంత్రం ఆనక మళ్ళీ డిలీట్ చేయడం అలవాటు కదా, అందుకని గబాలను డౌన్లోడ్ చేసి సేవ్ చేసి పెట్టుకున్నారు. నా ప్రజలే నా బలం అంటూ అంటే ఆయనకి జరిగిన అవమానానికి ప్రతీకారంగా ఈ ట్వీట్ చేశారనే ప్రస్తావన వచ్చింది. దీనికి తోడు ఇప్పుడు సీఎంకి ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం ఏంటంటే నాగబాబు గారి వ్యాఖ్యలు చేయడం మీద టీడీపీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. సో ఈ పరిస్థితుల్లో ఉన్న పళంగా ఆయనకి మంత్రి పదవి ఇస్తే అది పెళ్ళిబిగుతుంది. మన జీవీ రెడ్డి ఎపిసోడ్ ఎట్లా జరిగిందో మళ్ళీ